బతుకమ్మ పండుగ అంటే పువ్వులు గుర్తొస్తాయి. పువ్వులంటే ఆ గ్రామమే గుర్తుకొస్తుంది ఎవరికైనా. ఆ గ్రామంలో అడుగు పెడితే చాలు పూల తోటలు వెల్కమ్ చెప్తాయి. విప్పారిన పూలు అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి. బతుకమ్మ కోసమే ఈ ఊరిలో పూలు సాగు చేస్తున్నారు. బతుకమ్మ సీజనే తమని బతికిస్తోందని పూల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పూల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ కేవలం బతుకమ్మ కోసమే పువ్వుల తోటలను పెంచుతారు. పండుగకు నెల రోజుల ముందే నారు పోస్తారు. పండుగ సమయానికి పూలు చేతికొచ్చేస్తాయి. అన్ని రకాల పువ్వులను ఇక్కడ పండిస్తారు. బంతి, చామంతి, పట్టుగుచ్చు, గులాబీ తదితర పూల తోటలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సాంప్రదాయ పంటలకు బదులు ఇక్కడి రైతులు సీజనల్ పంటలకే మొగ్గు చూపుతున్నారు. మేము బంతి పూల సాగు చేస్తాం. గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. బంతి పూల తోట అంటే బాగా ఇష్టం. మేము బతుకమ్మ దసరా వచ్చిందంటే ప్రతి సంవత్సరం మేము బంతి తోటలు పెడతాం. కర్మాన్ నుండి కూడా వేరే బేరాలు కూడా తోటలకు వచ్చి పూలు తెంపుకొని పోతారు. ఒక నేనే కాదు, తిమ్మాపూర్లో చాలామంది వరకు బంతి సాగు చేస్తున్నారు. మేము మాత్రం మార్కెట్ కొడతాం. ప్లస్ బేరాలు వస్తే వాళ్ళకు కూడా తోటలోనే ఇస్తున్నాం. మేము అనగా ఈ పసుపు కలరు, రెడ్ కలర్ 2 రకాల పూలు సాగు చేస్తాం. మేము 20 గుంటలు 30 గుంటలు ఎకరాలు పెడతాం. ఇక్కడి పూల తోటలు చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో జనమొస్తూ ఉంటారు. ఇప్పుడు సద్దుల బతుకమ్మ కోసం ముందుగానే పూలను బల్క్గా బుక్ చేసుకుంటున్నారు. దసరా పండగ కోసం పువ్వులను ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో అధికంగా పట్టుగుచ్చును సాగు చేస్తారు. బతుకమ్మను పేర్చేందుకు ప్రతి చుట్టుకు పట్టుగుచ్చు అవసరం. దీంతో అత్యధికంగా దీన్నే పండిస్తారు. ఈ తోటలన్నీ ఇప్పుడు బిజీగా మారిపోయాయి. గురువారం సద్దుల బతుకమ్మ కావడంతో తోటలోని పువ్వులను భారీ స్థాయిలో కోస్తున్నారు. ఈ పువ్వులు కరీంనగర్కే కాకుండా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకి కూడా వెళ్తాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే రైతులు ఈ వ్యాపారులు ఏం చేస్తారంటే మా తిమ్మాపురం గ్రామానికి వచ్చి హోల్సేల్గా తీసుకుపోతారు. ఇక్కడ దాదాపు ఒక 70% దాకా రైతులు బంతి పువ్వుని ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు పండుగ వచ్చిందంటే ఎక్కువ బిజినెస్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఇక్కడ ఈసారి ఏంటంటే కొంచెం క్రాప్ వర్షాలు చేయబట్టి కొంచెం బాగా తక్కువ వచ్చింది. మా ఊళ్ళో దాదాపు ఒక 70% వేసారు. నేను బంతి పువ్వు చేయబట్టి దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది. పూల సాగు లాభదాయకమని భావించిన ఎంతో మంది వరి పండించే రైతులు కూడా పూల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగా బతుకమ్మ పండుగకు పూలు చేతికి రావడానికి పక్కా ప్రణాళిక ప్రకారం నారు పోస్తారు. వరి పంటే మాకు తెలుసు. గత సంవత్సరం నుంచి ఈ బంతి తోట సాగులో మంచి దిగుబడి ఉంది. దీనికి అనుకూలంగా జూలై ఫస్ట్ వీక్లో నారు పోసుకొని ఆగస్టు 10 తారీఖు వరకు కనుక పెట్టుకున్నట్లయితే బంతి చెట్లు సెప్టెంబర్, అక్టోబర్ ఇప్పుడు వచ్చే బతుకమ్మ పండుగకు ఈ విధంగా అందుతవి. దీంతోపాటు ఈ కూరగాయల దానికంటే కొంచెం లాభసాటి బంతి తోట చాలా ఆనందంగా ఉంటుంది. తిమ్మాపూర్లో ఏళ్ల నుంచి బంతిపూల సాగు చేస్తున్నానని ఓ రైతు చాలా గర్వంగా చెబుతున్నాడు. బంతిపూలు కావాలంటే తిమ్మాపూర్కు రావాల్సిందే అంటున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల కాస్త దిగుబడి తగ్గిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ తిమ్మాపూర్ గ్రామం. మా గ్రామంలో బంతి సాగు గత 15 సంవత్సరాల నుండి సాగు చేస్తాను. మేము కూడా తిమ్మాపూర్కు బంతి పూలు పెట్టింది పేరు. కరీంనగర్ జిల్లా కరీంనగర్లో లోకల్లో కూడా ఇక్కడి నుంచి తీసుకుపోయి ప్రతి షాపులో మా తిమ్మాపూర్ షాపులే ఉంటాయి. మా పూలే ఉంటాయి, ఫ్రెష్ పూలు ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. 15 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇప్పుడు ఒక 30 గుంటలు వేసినాం. దిగుబడి బాగానే ఉంటుంది. కాకపోతే ఈసారి అధిక వర్షాల వల్ల ఇబ్బంది ఉన్నది. 100 నుంచి 120 లోపు క్రాప్ మీడియం వచ్చింది ఈసారి అధిక వర్షాలు చేయబట్టి. మా ఊర్లో మినిమం 70-75% మొత్తం ఎటు చూసినా బంతి పూలే కనబడతాయి. చాలా మంది పువ్వుల కోసం తిమ్మాపూర్కు వెళ్తూ ఉంటారట. పొలంలోనే పూలను కొంటుంటారట. అవసరమైన వారికి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే కూడా పంపిస్తామని పూల రైతులు చెప్తున్నారు. మొత్తానికి బతుకమ్మ పండుగను నమ్ముకొని ఒక ఊరు హాయిగా బతికేస్తోంది.